హాయ్ అండి, ఈరోజు పన్నీర్ 65 ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక 3 స్పూన్లు కార్న్ఫ్లోర్ తీసుకోవాలండి. తగినంత ఉప్పు, కొంచెం పసుపు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం, అలాగే నిమ్మకాయ ఒక హాఫ్ రసం తీసుకోవాలండి. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మిక్స్ అయిన తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ పోసుకొని మనం కలుపుకోవాలండి. ఆ కలుపుకున్న దానిలో పన్నీర్ ముక్కలు కట్ చేసుకుని ఆ మసాలాకు పట్టించాలి. మసాలాకు బాగా పట్టించిన తర్వాత ఒక కడాయి తీసుకుని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ మరీ ఎక్కువ అక్కర్లేదు, కొంచెం తీసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ముక్కలు ఒక్కొక్కటిగా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి చాలా సింపుల్గా అయిపోద్దండి, ఒక 5 to 10 మినిట్స్లో అయిపోద్ది. ఈ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. బాగా గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత టిష్యూలోకి తీసుకోవాలండి. ఎక్స్ట్రా ఆయిల్ ఏదన్నా ఉంటే టిష్యూలో ఆయిల్ పీల్ చేసుకుంటుంది. ఇవి ఫ్రై అయినాయండి, ఇప్పుడు తీసేసుకుందాం మనం. మిగిలిన పన్నీర్ ముక్కలు కూడా ఇలాగే వేసుకుని ఫ్రై చేసేసుకోవాలండి. అవి కూడా ఫ్రై అయినాయి, తీసేసుకుందాం. అదే ఆయిల్లో కొంచెం జీడిపప్పు, పచ్చిమిరపకాయ చీలికల కింద కట్ చేసుకుని అవి కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇవి మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ పీసెస్ పైన వేస్తే బాగుంటుంది, కలర్ఫుల్గా కనిపిస్తుందండి. ఇవి ఫ్రై అయిపోయినాయి, తీసుకుని పన్నీర్ పీసెస్ మీద వేసుకుందాం. అంతే అండి, టేస్టీ పన్నీర్ 65 రెడీ. Please like, share and subscribe.